మీరు ఎప్పటి నుంచో కమెంట్స్లో అడుగుతున్న జార్విస్ ఏఐ ప్రాజెక్ట్ ఫైనల్లీ ఈరోజు కంప్లీట్గా క్రియేట్ చేద్దాం రండి. నేను జార్విస్ ఏఐ రీల్ పోస్ట్ చేసినప్పటి నుంచి చాలామంది కమెంట్స్లో అన్న కంప్లీట్ ట్యూటోరియల్ కావాలి, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, బిగినర్కి స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా చెప్పండి అని చాలా కమెంట్స్ చేశారు. సో ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. ఇమాజిన్ చేసుకోండి, మీరు ల్యాప్టాప్ ముందు కూర్చుని జార్విస్ ఓపెన్ యూట్యూబ్ అని చెప్పగానే విత్ ఇన్ సెకండ్స్లో యూట్యూబ్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. లేదా జార్విస్ వాట్స్ ది టైమ్ నో అని అడిగితే జార్విస్ మీకు వాయిస్తో ఆన్సర్ చెప్తుంది. మార్వెల్ మూవీస్లో ఐరన్ మ్యాన్ యూజ్ చేసే జార్విస్ని మనం కూడా పైథాన్ యూజ్ చేసి క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ గురించి ఏం తెలియని కంప్లీట్ బిగినర్ అయినా కూడా ఈ వీడియో ఫాలో అయితే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయగలరు. ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైబ్రరీస్ ఎందుకు యూజ్ చేస్తున్నామో చెప్తాను, ప్రతి ఎర్రర్కి సొల్యూషన్ కూడా చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. వీడియో ఎండ్ అయ్యేసరికి మీ ఓన్ ఏఐ అసిస్టెంట్ని అయితే మీరే బిల్డ్ చేసి రన్ చేయగలరు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ బిల్డ్ అవర్ ఓన్ జార్విస్ ఏఐ ప్రాజెక్ట్. కోడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు మన జార్విస్ ఏమేం చేయగలదో ఒకసారి చూద్దాం. జార్విస్ ఓపెన్ గూగుల్ అనగానే గూగుల్ వెంటనే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. జార్విస్ ఓపెన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. జార్విస్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫెచ్ చేసి జార్విస్ వాయిస్లో చెప్తుంది. జార్విస్ ప్లే బిలీవర్ సాంగ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి బిలీవర్ సాంగ్ అయితే ప్లే చేస్తుంది. జార్విస్ టెల్ మీ ఏ జోక్ అనగానే ఒక ఫన్నీ జోక్ అయితే చెప్తుంది. ఇలా జార్విస్ని టైం ఎంత అయింది, ఈరోజు డేట్ ఎంత, ఇలా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగి దాంతో ఆన్సర్ అయితే చెప్పించుకోవచ్చు. అండ్ ఫైనల్గా జార్విస్ స్టాప్ అంటే గుడ్ బై చెప్పేసి ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక బేసిక్ వెర్షన్ మాత్రమే. వీడియో ఎండింగ్లో దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ అసిస్టెంట్ లాగా ఎలా అప్గ్రేడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే పైథాన్ 3.11 కానీ అంతకంటే అబోవ్ వెర్షన్ అయితే కావాలి. విఎస్ కోడ్ ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లైబ్రరీస్ ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తున్నామో క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ పిప్ ఇన్స్టాల్ PyTTX3 ఉంది చూసారా, ఇది టెక్స్ట్ని వాయిస్గా కన్వర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జార్విస్ మాట్లాడడానికి యూజ్ అయ్యే లైబ్రరీ ఇది. అండ్ నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ స్పీచ్ రికగ్నైజేషన్ ఉంది చూసారా, ఇది మన వాయిస్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ PyWatKit లైబ్రరీ వచ్చేసరికి యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ ఆటోమేటిక్గా ప్లే చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. ఈ వికీపీడియా లైబ్రరీ వచ్చేసరికి వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫెచ్ చేస్తుంది. అది మనకు షో చేయడం కోసం ఈ వికీపీడియా లైబ్రరీని అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ PyJokes ఉంది చూసారా, ఇది ర్యాండమ్గా ఫన్నీ జోక్స్ని జనరేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ డేట్ అండ్ టైం లైబ్రరీ ఉంది చూసారా, ఇది కరెంట్ డేట్ అండ్ టైం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఈ వెబ్ బ్రౌజర్ లైబ్రరీ ఉంది చూసారా, ఇది గూగుల్, యూట్యూబ్, ChatGPT, ఇన్స్టాగ్రామ్ లాంటి వెబ్సైట్స్ని ఓపెన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మన జార్విస్కి వాయిస్ ఇవ్వాలి, అందుకే మనం ముందుగా టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ అయితే ఇన్స్టాలైజ్ చేద్దాం. తర్వాత వాయిస్ సెలెక్ట్ చేస్తాం. అది మేల్ వాయిస్ కావాలా మీకు ఫిమేల్ వాయిస్ కావాలా అనేది మన ఇష్టం అనమాట, మనం సెలెక్ట్ చేసుకుంటాం మాన్యువల్గా. తర్వాత స్పీచ్ రేట్ని సెట్ చేస్తాం, అంటే జార్విస్ ఫాస్ట్గా మాట్లాడాలా లేదా స్లోగా మాట్లాడాలా అనేది మనమే డిసైడ్ చేస్తాం. తర్వాత ఈ స్పీక్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి స్పీక్ ఆఫ్ హలో అని కాల్ చేస్తే జార్విస్ హలో అని వాయిస్లో మాట్లాడుతుంది. మన ప్రాజెక్ట్ మొత్తంలో ఎక్కువగా యూజ్ అయ్యే ఫంక్షన్ కూడా ఇదే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ టేక్ కమాండ్. ఈ ఫంక్షన్ యూజర్ వాయిస్ని లిజన్ చేస్తుంది. ముందుగా రికగ్నైజర్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. తర్వాత మైక్రోఫోన్ ఓపెన్ చేస్తాం, అంబియంట్ వాయిస్ని రిమూవ్ చేసి అండ్ వాయిస్ని అయితే లిజన్ చేస్తాం. గూగుల్ స్పీచ్ రికగ్నైజ్ యూజ్ చేసి వాయిస్ని అయితే టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. యూజర్ ఏమీ మాట్లాడకపోతే వెయిట్ టైమ్ అవుట్ ఎర్రర్ అయితే హ్యాండిల్ చేస్తాం. ఒకవేళ వాయిస్ కానీ క్లియర్గా అర్థం కాకపోతే అన్నోన్ వాల్యూ ఎర్రర్ అయితే హ్యాండిల్ చేస్తాం. ఇంకా మీకు వేరే ఎర్రర్స్ కానీ వస్తే జనరల్ ఎక్సెప్షన్ అయితే హ్యాండిల్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మన ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వకుండా స్మూత్గా రన్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే జార్విస్ ఇలా గ్రీట్ చేస్తుంది. Hello Sanjeev, I am Jarvis. How can I help you? Hello Sanjeev. I am Jarvis. How can I help you? ఇది ప్రాజెక్ట్కి ప్రొఫెషనల్ లుక్ ఇంకా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి హార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మనం వైల్ ట్రూ లూప్ని అయితే యూజ్ చేస్తాం. ఈ లూప్ కంటిన్యూస్గా యూజర్ కమాండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ యూజర్ కానీ ఏమీ మాట్లాడకపోతే ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవ్వదు. మళ్ళీ లిజన్ మోడ్లోకి వెళ్ళి నెక్స్ట్ కమాండ్ కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి మన జార్విస్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. యూజర్ ఓపెన్ గూగుల్ అని చెప్పగానే మన కోడ్ అనేది డిటెక్ట్ చేసి వెబ్ బ్రౌజర్ డాట్ ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసి గూగుల్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. సేమ్ ఇదే లాజిక్ ఓపెన్ యూట్యూబ్ అని చెప్పినా, ఓపెన్ ChatGPT అన్నా, లేదా ఓపెన్ ఇన్స్టాగ్రామ్, ఇలా ఏ వెబ్ బ్రౌజర్ని మనం యూజ్ చేయమన్నా ఇదే లాజిక్ అయితే యూజ్ చేసుకుంటుంది. యూట్యూబ్లో ఆటోమేటిక్గా సాంగ్స్ ప్లే చేయడం కోసం మనం ఇక్కడ PyWatKit డాట్ ప్లే ఆన్ YT ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ యూజర్ కానీ ప్లే బిలీవర్ సాంగ్ అన్నా, ప్లే షేప్ ఆఫ్ యూ లేదా ప్లే హనుమాన్ చాలీసా ఇలా ఆల్మోస్ట్ ఏ సాంగ్ చెప్పినా జార్విస్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆటోమేటిక్గా ఆ సాంగ్ని అయితే ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వికీపీడియా సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హూ ఈజ్ APJ అబ్దుల్ కలాం అని అడిగితే జార్విస్ వికీపీడియా నుంచి 2 లైన్స్ సమరీ అయితే ఫెచ్ చేసి
వాయిస్లో చెప్తుంది. సేమ్ వే వాట్ ఈజ్ పైథాన్ అని అడగొచ్చు, మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడగొచ్చు. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇందులో. అండ్ ఫైనల్గా ఎగ్జిట్ కమాండ్. యూజర్ కానీ ఎగ్జిట్ అన్నా, స్టాప్ అన్నా, బాయ్ అన్నా మనకి జార్విస్ అయితే గుడ్ బై చెప్పేస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ అనేది సేఫ్గా క్లోజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్ని ఇంకా పవర్ఫుల్గా చేయొచ్చు. లైక్ వెదర్ రిపోర్ట్స్, లైవ్ న్యూస్, చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, జెమినీ ఏపీఐ యాడ్ చేద్దాం, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా యాడ్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ లాగిన్ యాడ్ చేద్దాం, యానిమేటెడ్ జార్విస్ ఇంటర్ఫేస్, వాట్సాప్ ఆటోమేషన్, ఈమెయిల్ సెండింగ్, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడం, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి ఫీచర్స్ అన్ని యాడ్ చేసి అప్గ్రేడ్ వెర్షన్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు జార్విస్ నెక్స్ట్ వెర్షన్కి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు లెర్న్ అని కమెంట్ చేయండి. వీడియో కనుక ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.